నమ్ముతున్నానని నాకు అనిపించిన తర్వాత నేను ప్రేయర్ చేసుకున్నాను, దేవుడికి ప్రేయర్ చేసుకున్నాను. అది కూడా నేను నాకు ప్రేయర్స్ పెద్దగా అలవాట్లేదు కాబట్టి చిన్న లేమన్ ప్రేయర్. దేవా, మీ చిత్తం ఎలా ఉంటే అలా చేయండి. నేను బ్రతకాలనుకుంటే, నా కుటుంబానికి నా అవసరం అనుకుంటే నన్ను బ్రతికించండి. అదర్వైజ్ మీ చిత్తం ఎలా ఉంటే అలా చేయండి నేను ప్రేయర్ చేసుకున్నాను. దేవుడి దయ వల్ల 2 వారాలు అప్రాక్సిమేట్లీ తర్వాత నేను ఆరోగ్యంగా బయటపడ్డాను. ఒకసారి ఆరోగ్యంగా బయటపడిన తర్వాత నేను ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నాను. ఏం జరిగింది అసలు? నేను అంత సిన్సియర్గా లేకపోయినా కూడా నేను ఎందుకు ప్రాణంతో బయటపడ్డాను అని ఆలోచిస్తే, దేవుడు విన్నది నా ప్రేయర్లు కాదు, నన్ను ప్రేమించే వాళ్ళు నా గురించి చేసిన ప్రేయర్లు. నా భార్య నా గురించి ప్రేయర్ చేసింది, నా అత్తమామ నా గురించి ప్రేయర్ చేశాడు, నా వెల్ విషర్స్ ప్రేయర్ చేశాడు, అజయ్ కూడా ప్రేయర్ చేశాడు, చాలా మంది ఎంతోమంది ప్రేయర్ చేశారు. నాకు అంటే అప్పుడప్పుడు చర్చికి వెళ్తుంటాను కదా, కొన్ని నాకు ఎక్కుతుంటాయి. దేవుడు మన గురించి మనం చేసే ప్రేయర్ల కన్నా పక్క వాళ్ళ గురించి ప్రేయర్ చేసే ప్రియారిటీ ఎక్కువ ఇస్తాడని. అందువల్ల వాళ్ళందరి ప్రేయర్ల వల్ల నేను బ్రతికాను. ఈ సందర్భం తర్వాత నాకు దేవుడి మీద నమ్మకం కలిగిన తర్వాత నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాను. నా లైఫ్లో ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి నా సహాయం అందింది. అప్పుడు నేను గుర్తించలేదు. ప్రతిసారి నేనేమనుకునేవాడిని అంటే, ఏదో నా తెలివితేటల వల్ల కావచ్చు, లక్ వల్ల కావచ్చు, ఏదో విధంగా జరిగి నేను అనుకున్నానే కానీ, ఈ విధంగా నేను నన్ను ప్రేమించే వాళ్ళు నా గురించి ప్రేయర్ చేస్తే ఆ ప్రేయర్ వల్ల నేను ఆశీర్వదించబడ్డానని రియలైజ్ అయ్యాను. గ్రాడ్యువల్గా రియలైజ్ అయ్యంటే, నేను నమ్మకపోయినా కూడా నన్ను ప్రేమించిన వాళ్ళు నమ్మారు దేవుణ్ణి. వాళ్ళు ప్రేమించారు, వాళ్ళు ప్రార్థనలు చేశారు, వాళ్ళ వల్ల నేను ఆశీర్వదించుకోండి. అదే నేను ముందు చెప్పాను. కొన్నిసార్లు మనం నమ్మకపోయినా కూడా దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళు మన గురించి ప్రేయర్ చేశారు కాబట్టి. నేను 50% మన ప్రేయర్ చేస్తేనే నాకు ఈ విధంగా ఆశీర్వదించబడితే 100% దేవుడిని పూర్తిగా నమ్మి 100% నేను ప్రేయర్ చేస్తే నాకెన్ని అద్భుతాలు జరుగుతాయి అనే ఆలోచన నాకు కలిగింది. అదే 2024లో ప్రూవ్ అయింది. మా తమ్ముడు ఐసీయూలో అడ్మిట్ అయ్యాడు, అనారోగ్యం పాలయ్యాడు. ఐసీయూలో అడ్మిట్ అయ్యాడు, వెంటిలేటర్ మీద పెట్టాడు. బొలినియన్ హాస్పిటల్ వెంటిలేటర్, 90% ఎవరు బయట రారు. అటువంటప్పుడు డాక్టర్లు చెప్పేశారు, ఇక లాభం లేదు, ఇతను బ్రతకడం కష్టం అని చెప్పేశారు. చెప్పినప్పుడు నాకు 2 వాక్యాలు గుర్తొచ్చాయి. ఒకటి, మార్కు సువార్త 10వ అధ్యాయం 27. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తమును సాధ్యము. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఎగ్జాక్ట్లీ దేవుడి పేరు మీద ఏం అడిగినా చేస్తానని చెప్పారు కాబట్టి నేను దేవుడిని అడిగాను. కరోనాలో నా అన్నను చెల్లెల్ని పోగొట్టుకున్నాను, ఈ తమ్ముడిని బ్రతికించండి అని నేను మనస్ఫూర్తిగా 100% దేవుడిని నమ్మి నేను ప్రార్థన చేశాను. నా నమ్మకానికి తగ్గట్టుగా వాడు సంపూర్ణ ఆరోగ్యంతో 2 వారాల్లో బయటకు వచ్చేసాడు, డిశ్చార్జ్ బయటకు వచ్చాడు. అప్పుడు నాకు అనిపించింది, ఈ విధంగా ఇంత అంటే దేవుడు నేను దేవుడిని ప్రేమిస్తున్నానా, దేవుడిని ఇష్టపడుతున్నానా అని నేను దూరంగా ఉన్నా కూడా దేవుడు నన్ను దగ్గరగానే చూశాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు లైఫ్ నాకు. సో అప్పుడు డిసిషన్ తీసుకున్నాను, నేను దేవుడికి నేను దగ్గర అవ్వాలి, దేవుడిని పూర్తిగా తెలుసుకోవాలి, దేవుడిని దగ్గర అవ్వాలి అని నేను డిసిషన్ తీసుకొని బ్యాప్టిజం తీసుకొని 100% క్రిస్టియన్గా మారి దేవుడి గురించి తెలుసుకొని దేవుడికి ఇష్టం వచ్చిన విధంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ మాస్టర్ గారు చెప్పినట్టుగా మా బిడ్డ గురించి చెప్పకపోతే నా సాక్షి కంప్లీట్ కాదు. ఎవరైనా తల్లిదండ్రులని బిడ్డలు ఫాలో అవుతారు, వాళ్ళు ఏం చేస్తే ఫాలో అవుతారు. నా విషయంలో నా బిడ్డ ముందు బాప్టిజం తీసుకుంది 6 నెలల ముందు. తను తీసుకొని, అంటే నా ఆలోచనలు తన ఆలోచనలు ఇంచుమించు ఒకటేగా ఉంటాయి. అటువంటిది తను ముందు కన్విన్స్ అయిపోయింది, దేవుడు ఆమెకు ముందు కన్విన్స్ చేసి తను ప్రాక్టీస్ తీసుకుంది. నేను 6 నెలల తర్వాత నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు బాప్టిజం తీసుకున్న తర్వాత 2 వాక్యాలు ఉన్నాయి. మార్కు సువార్త 12వ అధ్యాయం 30. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనది ప్రధాన ఆజ్ఞ.
కొలసీలకు 3వ అధ్యాయము 24వ వచనం. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి. ఈ 2 వాక్యాలు సిన్సియర్గా ఫాలో అవుదామని డిసైడ్ అయిపోయాను. దేవుడి కోసం ఉంటూ, దేవుడిని తెలుసుకుంటూ, దేవుడికి ఇష్టం వచ్చినట్టుగా నేను నా లైఫ్ లాంగ్ ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. ఇది నా సాక్ష్యం. నాకు బాప్టిజం ఇచ్చి రక్షణ మార్గంలో నడిపించిన పాస్టర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సంఘస్థులకి నా సాక్ష్యం ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.